ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈరోజు నా లైఫ్లో ఒక స్పెషల్ డే. అదేనండి, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేస్తామండి. ఇంకా మా వారు ఉదయాన్నే బయటికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 6 అవుతుంది. 6కి మా ఇంటి దగ్గర టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోవద్దామని చెప్పి ముందుగా డ్రెస్ అయితే వేసేసుకున్నాం. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మా వారు ఏంటంటే ఉదయాన్నే 6 o'clockకే బయటికి వెళ్ళాలి. అందుకే ఇంకా హడావుడిగా రెడీ ఏం అవ్వకుండా మామూలుగా స్నానం చేసి ఒక టాప్ వేసుకుని గుడికి వచ్చేసాను. ఎక్కువగా మా మ్యారేజ్ డేకి ఏంటంటే ఎక్కువ సింహాచలం వెళ్తూ ఉంటాము. కానీ ఈ సంవత్సరం సింహాచలం వెళ్ళడానికి ఇంకా కుదరలేదు. టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్కి 6 o'clockకే బయటకు వెళ్ళి పని ఉంది కాబట్టి తొందరగా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంక నేనైతే ఏం రెడీ అవ్వలేదు. ఒక డ్రెస్ అయితే ఒకటి వేసుకుని టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలండి. ఈరోజు మంగళవారం కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో భోజనాలు అవుతాయి కదా, అక్కడ వంట చేయడానికి నేను ప్రతి మంగళవారం వెళ్తాను అని చెప్పి చాలాసార్లు వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మా పెళ్లి రోజు మంగళవారం రావడం వల్ల ఈరోజు టెంపుల్లో భోజనాలకి నేను కూడా అమౌంట్ అయితే ఇచ్చానండి. అలాగే ఇంకా కుక్ చేయడానికి ఎలాగా వెళ్ళాలి అని చెప్పి ఇక కొంచెం తొందరగా వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. ఇంకా సమ్మర్ కాబట్టి సారీ అయితే ఏం కట్టుకోలేదండి. పట్టు చీర ఉంది. కానీ మరి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వంట చేయాలి కదా, ఇంకా పట్టు చీర కట్టుకుని వంట చేసి వడ్డించాలంటే అవ్వదు కాబట్టి ఇంక ఈ టాప్ అయితే వేసేసుకున్నాను. అలాగే ఈ రోజు టెంపుల్లో ఏం స్పెషల్ చేస్తున్నాము, ఏం కర్రీ చేస్తున్నాము, మేము వంట ఎలా చేస్తాను, ఎలా వడ్డిస్తాను అనేది ఇంకా వీడియోలో చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని టెంపుల్కి అయితే బయలుదేరుతానండి. అలాగే నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి నిన్న నైట్ అంతా కూర్చుని గోరింతాకు అయితే పెట్టుకున్నాను 2 చేతులకి. అలాగే మా వారి కోసం ఒక సాంగ్ కూడా నేనే క్రియేట్ చేసి మా వారి కోసం డెడికేట్ చేశానండి. ఆ సాంగ్ ఏంటి అనేది మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ని ఫాలో అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఆ సాంగ్ అయితే పెట్టాను. యూట్యూబ్లో ఆ సాంగ్ పెడితే కాపీరైట్ పడిపోతుంది అని చెప్పి సాంగ్ అయితే నేను యూట్యూబ్లో పెట్టలేదండి. నా మనసులోని భావాలన్నీ ఆ సాంగ్ రూపంలో నేను క్రియేట్ చేసి మా వారికి డెడికేట్ చేశాను. మా యానివర్సరీ గిఫ్ట్గా ఆ సాంగ్ అయితే ప్రజెంట్ చేశాను. మీరు కనుక ఆ సాంగ్ చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోయింది. నా ఇన్స్టా పేజ్ కూడా స్మార్ట్ అర్నా వ్లాగ్స్ కాకుండా నా ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో అయిపోయింది. చూసారు కదా, సమ్మర్ కాబట్టి ఇంకా వంట స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను. ఇలా చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు ఆ పెద్ద స్టవ్ దగ్గర వంట చేస్తే ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో, కొత్త డ్రెస్ అయినా సరే పాడైపోతుందో అనుకుంటున్నాను. మరి ఎలా అయినా తప్పదు కదా. ఇంకా పెళ్లి రోజైనా ఇంట్లో కూర్చుంటే అక్కడ వంట చేసేవాళ్ళు ఎవ్వరూ లేరండి టెంపుల్లో. ఇంకా నేనే వెళ్ళాలి. అందుకే ఇంక లేట్ అయిపోతుంది కదా, బయలుదేరిపోతున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. టెంపుల్ ఏంటంటే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కదా. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మా హౌస్ అండి. ఇంకా అక్కడ నుంచి 2 minutes నడుచుకుని ముందుకు వస్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అంత దగ్గరలో టెంపుల్ ఉంది కాబట్టి ఇంకే సేవ చేసుకోవడానికైనా మీ టెంపుల్ దగ్గరికి రావడానికి మాకు కూడా వీలు కుదురుతుంది. అలాగే ఈరోజు అన్నదాతలు చాలామంది ఉన్నారండి. ఇంక ఎంతమంది అయితే అమౌంట్ ఇస్తారు ఏమి ఇచ్చినా సరే ఇక్కడ ఈ బోర్డు మీద అయితే రాస్తారనమాట. అక్కడ ఇంకా మా పేరు కూడా రాశారు. సమ్మర్ కాబట్టి టెంపుల్లో జనాలు కూడా చాలా తగ్గిపోయారండి. ఇంకా అసలు జనాలు అయితే ఎవరు లేరు. అలాగే ఇంకా వంటకి ఏంటంటే నేను ఒక్కదాన్నే కాదు, నేను కుకింగ్ చేస్తూ ఉంటాను, కటింగ్కి వస్తూ ఉంటారండి. ఇంకా ఈరోజు వచ్చేసి క్యాబేజ్ కర్రీ అని చెప్పారు. అలాగే ఇవన్నీ సాంబార్లోకి కట్ చేయాలి. నేనే ఫస్ట్ అయితే వచ్చానండి. ఇంకా కటింగ్ కూడా ఎవరు రాలేదు. ఇంకా నడుము బిగిచ్చా, వంట స్టార్ట్. ఇందుకైతే పప్పు అయితే పెట్టేస్తాను సాంబార్ కోసం. నేను కుకింగ్ కాబట్టి వెళ్ళగానే ముందు సాంబార్ కోసం పప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తాను. అలాగే చింతపండు అవి కూడా నానబెట్టేసుకుంటాను. ఇంకా ఈలోపు ఎవరైనా వస్తే వాళ్ళు సాంబార్కి అవసరమైన కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉంటారండి. కానీ ఈరోజు నేనే ఫస్ట్ అయితే వచ్చాను. ఇంకా జనాలు చూస్తే ఎవరు రాలేదనమాట. పప్పు అయితే పెట్టేసాను స్టవ్ మీద, ఇంకోవైపు చింతపండు నానబెట్టేసాను. ఇంకా సాంబార్కి అవసరమైన కూరగాయలన్నీ కూడా నేనే కూర్చుని అయితే కట్ చేస్తున్నాను. ఇంకా సమ్మర్ కాబట్టి ఎండకు భయపడి ఇంకా ఇక్కడ వంటకి సాయం చేయడానికి కూడా ఎవరు రాలేదనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే చెయ్యాలా ఏంటి అనుకుని అలా చాలాసేపు వెయిట్ చేశాను. ఇంకా నేను సాంబార్కి అన్ని కటింగ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి అయితే వచ్చారండి.
ప్రతి వారం కూడా వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇంక నేనైతే ఫోన్లు చేసి రండి ఎవరు రాలేదు అంటే పాపం వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే వచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఈవిడ కూర్చున్నారు కదా, ఈవిడ కూడా తర్వాత వద్దాం అనుకుంటే ఎవరు రాలేదండి రండి అంటే వచ్చారు. కానీ ఆ ఎండ వేడి తట్టుకోలేక కొంచెంసేపు కట్ చేసి అయితే కూర్చున్నారు. ఇంకా ఈలోపు నేను సాంబార్కి అన్నీ రెడీ చేస్తానని చెప్పాను కదా, ముందుగా అయితే సాంబార్ అయితే పెట్టేశానండి. వీళ్ళందరూ వచ్చేసరికి ఇక్కడ పొయ్యి మీద సాంబార్ అయితే పెడతామన్నమాట, కర్రల పొయ్యి మీద. ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ పంతులు గారు ఇంటికి వెళ్ళిపోతాము, భోగం పెట్టాలి అన్నారని ముందుగా సాంబార్ అయితే రెడీ చేసేసాను. తర్వాత పచ్చడికి వేపేసి కర్రీ వండేసరికి ఫుల్గా చెమటలు అయితే పట్టేసాయండి. ఇంకా ఈ రోజు వెరైటీస్ ఏంటనేది చూపిస్తున్నాను చూడండి. పరవాన్నం, అలాగే కొబ్బరికాయ ఆనపకాయ పచ్చడి, శనగపప్పు క్యాబేజ్ కర్రీ, రైస్, సాంబార్, మజ్జిగ, అలాగే స్వీట్ అనమాట. ఓం శాంతి శాంతి శాంతి. धीमहि धियो यो नः प्रचोदयात्. श्री 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 वरसिद्धि विनायक स्वामी की, श्री कष्ट निवारण आंजनेय स्वामी की, श्री सुब्रह्मण्य स्वामी की, श्री काशी अन्नपूर्णा माता की, काशी अन्नपूर्णा माता की, काशी अन्नपूर्णा माता से माँ रामलिंगेश्वर स्वामी. ఈరోజు సత్యనారాయణ రెడ్డి అన్నా దంపతులు పెళ్లి రోజు, వారికి ఆలయ కమిటీ తరఫున వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని మ్యారేజ్ డేలు పెళ్లి రోజులు కూడా భయంకరంగా జరుపుకొని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబానికి కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆయుర్వేద కల్పించాలని కోరుతున్నాం. ఇంకా అక్కడ గుడి కమిటీ వాళ్ళు అందరూ కదా యానివర్సరీ కదా అని చెప్పి ఒకరికొకరు స్వీట్ అయితే తినిపించుకోమన్నారండి. ఇంక ఇప్పుడు వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ టెంపుల్ లోపలే కూర్చోబెట్టి భోజనాలు అయితే పెడతాము. ఇంకా వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని వడ్డిస్తూ ఉంటారు. అలాగే కూర్చున్న వాళ్ళందరికీ కూడా ప్లేట్లు అందించేసి వాళ్ళ దగ్గరికే సాంబారు, రైసు, పచ్చడి, కూర ఏది కావాలన్నా తీసుకెళ్ళి అయితే వడ్డిస్తూ ఉంటాము. సుమారుగా ప్రతి వారం కూడా 100 నుంచి 130, 140 మంది వరకు భోజనాలకు అయితే వస్తూ ఉంటారండి. ఇంకా ప్రతి వారం కూడా ఈ విధంగానే భోజనాలు అయితే అవుతూ ఉంటాయి. ప్రతి వారం కూడా ఎవరో ఒకళ్ళు డోనర్స్ అయితే అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంక ఈరోజు మా పెళ్లి రోజు అనే కాదండి, ప్రతి వారం కూడా ఇలానే అవుతాయి. నేనైతే వచ్చి ఈ విధంగానే ఇక్కడ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటాను. ఎంతో భాగ్యం ఉంటే కానీ ఎంత అదృష్టం మనకు దొరకదా అనేసి నేనైతే ప్రతిసారి అనుకుంటూ ఉంటానండి. అలాగే ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పచ్చడి, రైస్, సాంబారు ఆ విధంగా వడ్డిస్తూ ఉంటామండి. ఇలా ఈ విధంగా ఈ భోజనాలన్నీ అయ్యేసరికి ఎప్పుడు కూడా మధ్యాహ్నం 2-2:30 అయిపోతుంది. తర్వాత ఇవన్నీ ఎక్కడొక్కడ సర్దుకుని ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. భోజనాలు అయితే ఇప్పుడు పూర్తయినాయి. ఇంకా చూడండి ఫేస్ అంతా ఎలా తయారైందో. ఇంక ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి. మొత్తం వేడికి టైం వచ్చేసి 3 అవుతుంది. ముందు అర్జెంటుగా రెస్ట్ తీసేసుకోవాలి, తర్వాత మళ్ళీ కలుద్దాము. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అలసిపోయాను, ఇంకా రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ రెడీ అయితే అయిపోయానండి. మార్నింగ్ నుంచి ఈ డ్రెస్తో నేను మా వారు ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు. ఒక 2-3 ఫొటోస్ తీసుకుందామని చెప్పి మళ్ళీ నేనైతే రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే ఫొటోస్ తీసుకుంటున్నాము. కొన్ని ఫొటోస్ అలాగే ఒక రీల్ కూడా ట్రై చేసాము. అలాగే మా వారి కోసం ఒక సాంగ్ క్రియేట్ చేసి డెడికేట్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు ఆ సాంగ్ అయితే మా వారు చూస్తున్నారు. సాంగ్ ఎక్కువ పెడితే కాపీరైట్ పడిపోతుందని చిన్నగా చూపించానండి. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. మనం లిరిక్స్ ఇస్తే సాంగ్ రూపంలో మనకి రెడీ అయ్యి వస్తుంది. అప్పుడు ఆ సాంగ్కి తగ్గట్టుగా మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా సాంగ్ అయితే మా వారికి చాలా బాగా నచ్చిందండి. సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. నా మనసులోని భావాలన్నీ కూడా ఆ సాంగ్ రూపంలో రెడీ చేసి మా వారికి డెడికేట్ చేశాను. ఆ సాంగ్ కోసం కూడా ఒక వెబ్సైట్ అయితే ఉంటుందండి, దాంట్లో సాంగ్ అయితే ఎడిట్ చేశాము. అలాగే మార్నింగ్ నుంచి వేడి వల్ల ఒక్కపోత అయితే వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వాతావరణం
వాతావరణం అయితే చాలా కూల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆ కూల్ అంటే ఆ చల్లదనాన్ని అంతా కూడా ఉయ్యాల్లో ఊగుతూ ఆస్వాదిస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఎంత అయితే అలసిపోయామో ఇప్పుడు ఆ చల్లదనానికి బాడీ అంతా కూడా కూల్ అయిపోయింది. అలాగే ఈ వీడియో పెళ్లి రోజు షాపింగ్ వీడియోలో యాడ్ చేశానండి, కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలనేసి. ఈ కుచ్చులు కూడా మా పెళ్లి రోజు నాడు ఈవినింగ్ అయితే వేసాను. ఈ విధంగా చైర్ రెడీ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే శారీ కట్టుకుని రెడీ అయ్యాను. ఇంకా మా వారు మా పెళ్లి రోజు కోసం నా కోసం కొన్న ఈ హారం సెట్ అయితే వేసుకోబోతున్నాను. పెళ్లి రోజు షాపింగ్ వీడియోలో ఈ హారం ఎక్కడ తీసుకున్నాను అనేది అడ్రస్తో సహా పెట్టానండి. ఎవరైనా ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో ఒకసారి మన ఛానల్లో దీని ముందు వీడియో కింద పెట్టానండి, ఒకసారి ఆ వీడియోని అయితే చూసేయండి. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను శారీ కట్టుకొని. అలాగే ఈ హారం సెట్ వచ్చేసి మా వారు నాకు గిఫ్ట్గా అయితే ఇచ్చారు. ఈ హారం సెట్ అయితే వేసుకున్నాను. అలాగే దీనికి కాపుడు బొట్టు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. మార్నింగ్ నుంచి బిజీగా ఉన్న వాళ్ళు రెడీ అవ్వడానికి కూడా అవ్వలేదండి. ఇంక ఈ విధంగా శారీ అయితే కట్టుకొని రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలు అయితే కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకెక్కడికి బయటకు వెళ్ళడానికి కూడా కుదరలేదు, ఎందుకంటే ఈరోజు మా వారు నైట్ వచ్చేసరికి కూడా 9:30 అయిపోయింది. అప్పుడు రెడీ అయ్యి కేక్ అయితే కట్ చేస్తున్నాము. మార్నింగ్ 6కి బయటకు వెళ్ళాము. ఈరోజు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కుదరకపోయినా ఈ ఇంట్లో పిల్లలతో కలిపి ఈ విధంగా కేక్ అయితే కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుని తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫ్రెండ్స్, మార్నింగ్ చేసుకోవాల్సిన మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 10:30 అయ్యింది. ఇప్పుడైతే చేసుకున్నాము. ఇదే మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం.